ఆ సందర్భంలో జరిగిన అన్ని విషయాల్ని మీరు చెప్పండి అన్నది నేను ఖచ్చితంగా అడుగుతాను. అదే సందర్భంలో ఈ మొత్తం వేలన్నీ కపిలవాయి దిలీప్ కుమార్ వైపు వెళ్తున్నాయన్నది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రవీణ్ కుమార్ రెడ్డి లైవ్లోకి వచ్చి చెప్పిన మాట, ఎవరైతే దీనికి పందేరానికి తెర తీశారో ఆ వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్ అని చెప్పడం కానివ్వండి, ఆ 4,100,000 రూపాయలు కపిలవాయి దిలీప్ కుమార్ రాసిచ్చిన అకౌంట్ నెంబర్, అదైతే లహరి అకౌంట్ నెంబర్ ఉందో లహరి అకౌంట్ నెంబర్కే వేశారు. 4,100,000 రూపాయలు నాకు వచ్చిన తర్వాత నేను కపిలవాయి దిలీప్ కుమార్కి ఫోన్ చేసి చెప్పాను, ఆ డబ్బులు వచ్చాయి చూసుకోండి అని. వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా చేశారు అన్న దాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా క్లియర్గా లైవ్లో ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమైంది. ఐ థింక్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కీలకమైనది లహరి బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే 4,100,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడే నేపథ్యంలో ఇప్పటికైనా బయటకు వచ్చి జరిగిన తప్పేంటో ఒప్పుకుంటే మంచిదన్నది నేను ఇచ్చే ఒక సలహా. ఈ సందర్భంలో దిలీప్ గారు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే మన లైవ్లో మనకు కనిపిస్తున్నాయి. దిలీప్ గారు, ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మొదటి ప్రశ్న, 25 ఏళ్లుగా పరిచయం ఉందని మీరు ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎలాంటి వారో మీకు తెలియదా? ఎందుకంటే మీరు చెప్తున్నారు వాళ్ళ మావయ్య దగ్గర నుంచి మీకు రిలేషన్ ఉంది అని చెప్పారు. తన వయసు కూడా చిన్నది కాదు, 58 ఏళ్ల వయసు ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏమి చేసి తను జీవనోపాధిని కొనసాగిస్తున్న విషయం మీకు తెలియదా? మీ దగ్గరకు ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు ఆ మనిషి ఏ ఉద్దేశంతో మీ దగ్గర తీసుకొస్తున్న విషయం మీకు తెలీదా? రెండో ప్రశ్న మనం ఒకసారి చూద్దాము. రెండో ప్రశ్నలో దిలీప్ గారు వీటికి మీరు సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చినప్పుడు ఏమని చెప్పారు? మీరు చెప్పినట్టుగా ఎంతోమంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు వాళ్ళు మీకు ఒకవేళ నిజంగానే శాలువా కప్పి వెళ్ళిపోతారనుకుంటే మరి ఇతనితో అంతసేపు సంభాషణ ఎందుకు జరిగింది? తను చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 15 నిమిషాల పాటు మీతో కన్వర్జేషన్ జరిగింది. తర్వాత ఆ సందర్భంలో మీరు మాట్లాడిన అన్ని మాటలని రికార్డ్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి అంతేకాకుండా మీతో పాటు ఒక సెల్ఫీ కూడా తీశారు. సో రెండో ప్రశ్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక మూడో ప్రశ్నను మనం చూస్తే, మూడో ప్రశ్న, దిలీప్ గారు ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లే. శశిధర్ మిమ్మల్ని కలిసినప్పుడు మీ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? కేవలం పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? లేదా నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నారా? మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? నాలుగో ప్రశ్న, మనం నాలుగో ప్రశ్న చూస్తున్నాము. ఆ సందర్భంలో మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సంభాషణల్లో నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగిందా లేదా? దిలీప్ గారు దీనికి మీరు సమాధానం చెప్పండి. ఆ సందర్భంలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగిందా లేదా? ఎందుకంటే ఆడియోలో చాలా క్లియర్గా మీరు కొన్ని నామినేటెడ్ పదవులకు సంబంధించి మాట్లాడారు. ఆ సంబంధించిన మాటల్లో చాలా క్లియర్గా నామినేటెడ్ పదవులకు సంబంధించిన చర్చ జరిగింది అన్నది మనకు అర్థమైంది. ఆ విషయం పైన మీరే సమాధానం చెప్పాలి. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ మీదా కాదా? ఐదో ప్రశ్న చూస్తే, శశిధర్కు లహరి బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చింది మీరా కాదా? చెప్పాలి దిలీప్ గారు. ఎందుకంటే శశిధర్కు లహరి ఖాతా నెంబర్ ఇచ్చింది, అకౌంట్ నెంబర్ ఇచ్చింది మీరా కాదా? ఎందుకంటే హెచ్డిఎఫ్సి అకౌంట్, అదే అకౌంట్ ఇప్పుడు కీలకం కాబోతోంది. 4,100,000 రూపాయలు, ఎందుకంటే 100 రూపాయలు కన్ఫర్మేషన్ కోసం పంపించారు, తర్వాత 4,00,000 రూపాయలు పంపించారు అన్నది శశిధర్ గారు చెప్పడమే కాదు, తను దాన్ని ప్రూవ్ కూడా చేశారు. కాబట్టి దిలీప్ గారు ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? లహరి బ్యాంక్ ఖాతా అకౌంట్ నెంబరు రాసిచ్చింది ఎవరు? ఐదో ప్రశ్న, దిలీప్ గారు ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉందా? అసలు లహరి ఎవరో మీకు తెలుసా తెలియదా? ఒకవేళ తెలిస్తే ఆమె ఎవరు? ఆమెతో మీకున్న సంబంధం ఏంటి? ఆమె అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఎలా వచ్చింది? సో కాబట్టి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సింది దిలీప్ గారు మీరే. లహరి అసలు మీకు ఎవరో తెలుసా తెలియదా? తెలిస్తే ఎవరు ఆమెతో మీకున్న సంబంధం ఏంటి? ఆ అకౌంట్ నెంబర్ నుంచి, ఆ అకౌంట్ నెంబర్లో వేసిన 4,100,000 రూపాయల నుంచి మీకు ముట్టిన అమౌంట్ ఏంటి? ఒకవేళ తెలియకపోతే ఆ అకౌంట్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏడో ప్రశ్న చూస్తే దిలీప్ గారు ఈ ఏడో ప్రశ్నకు కూడా సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే లహరి బ్యాంకు ఖాతా నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా రాలేదా? ఒకవేళ వచ్చుంటే మీరు ఏ కారణంతో డబ్బులు తీసుకున్నారు? ఒకవేళ రాకపోతే ఆ 4,100,000 రూపాయలు ఇచ్చిన ఆ ఖాతా నెంబరు మీ దగ్గర నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా శశిధర్కి ఎలా చేరింది? ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఏడో ప్రశ్నకు సమాధానం కూడా మీరే చెప్పాలి. లహరి బ్యాంకు ఖాతా నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా? ఇక ఎనిమిదో ప్రశ్న,
8వ ప్రశ్న చెప్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే దిలీప్ గారు ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు అసలు పరిచయమే లేదంటున్న శశిధర్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మీపైన ఎందుకు ఈ నిందలు వేస్తున్నారు? ఎంతోమంది ఉండగా అందరి పేర్లు వదిలేసి మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మీరు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో లేకపోయినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నా సరే ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీ మీదే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీ మీద నిందలు ఎందుకు వేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే. దిలీప్ గారు ఈ ప్రశ్నకు కూడా సమాధానం మీరే చెప్పాలి. ఇక 9వ ప్రశ్న చూద్దాం. దిలీప్ గారు ఈ 9వ ప్రశ్నకు సమాధానం కూడా మీరే చెప్పాలి. మీరు బాగా నమ్మే ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో మీకు సాన్నిహిత్యం ఉందని చెప్పిన ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీ పేరే ఎందుకు చెబుతున్నారు, వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు? దిలీప్ గారు ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సింది మీరే. అంతగా మీరు పరిచయం ఉన్న, మీరు బాగా నమ్మిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎవరినైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చేందుకు ఒక పర్మిషన్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇవాళ మీ పేరే ఎందుకు చెప్తున్నారు? 10వ ప్రశ్న. ఎన్నో ఆరోపణలు వస్తాయి. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించిన నేపథ్యంలో దానికి సమాధానాలు చెప్పకుండా బెదిరించడము, భయపెట్టే ప్రయత్నం చేయడం నిజంగానే ఇది సమంజసమేనా? ఇది న్యాయమేనా? దిలీప్ గారు ఈ ప్రశ్న కూడా మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఇలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు సంబంధించి వాళ్ళు మీ వల్ల బాధింపబడ్డారా, వేరే వాళ్ళ మీద వల్ల బాధింపబడ్డారా పక్కన పెడితే, ఇలాంటి బాధితులు ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పేరుతో ఈ పదవుల పందేరం నడుస్తోంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న ఒక సిటిజన్గా, అంతేకాకుండా ఒక ఉద్యమ నేతగా, ఒక రాజకీయ నాయకుడిగా మీకు ఒక ఇది ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బెదిరించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇప్పుడు మీ మీద కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన కంప్లైంట్ ఆల్రెడీ ఇప్పటికే చేశారు. అందులో కూడా మీ మీద ఆరోపణ చేసిన నేపథ్యంలో పోలీసులకు మీరు సమాధానం చెప్తారా? లేకపోతే వాళ్ళని కూడా బెదిరిస్తారా? వాళ్ళతో కూడా అదే లాజిక్ అడుగుతారా? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని పార్టీలో ఉన్న నేను, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని వ్యక్తిని నేను ఎలా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పదవిని నేను ఇప్పిస్తాననే ప్రశ్న, సేమ్ ప్రశ్న మీరు మరొకసారి వేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా మీరు. ఎందుకంటే దిలీప్ గారు మీరు ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది సమాధానం మీరే చెప్పాలి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా మీ పేరే చెబుతున్నారు. 4,100,000 రూపాయలు వెళ్ళిన అకౌంట్ నెంబర్ మీరు రాసిచ్చిందే. లహరికి మీకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయం పైన కూడా మీరే సమాధానం చెప్పాలి. మనం చూస్తున్నాం ఓవరాల్గా ఈ ఇష్యూని మొత్తాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ బాధితుడు ఒకరు, కానీ బాధించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. లేదా ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి, ప్రజల దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శశిధర్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు మాట మార్చారు?